హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పటికప్పుడు నేను అనుకుంటూనే ఉన్నానన్నమాట, కనీసం ఒక 2-3 రోజులకు ఒక్కసారైనా ఒక్క వీడియో అన్నా చేసి పెడదాము అని చెప్పైతే. కానీ అస్సలు వీలు ఉంటలేదన్నమాట. మన ఇంటి పని అనేది నాన్ స్టాప్గా కంటిన్యూ అయితేనే ఉంది కదా. అక్కడ మనం కూడా కొన్ని పనులు చేసుకుంటున్నామా అట్లా అని చెప్పి ఇంకా తీరికనే ఉంటలేదన్నమాట. ఇంకా అక్కడ పని చేసుకొని ఇంట్లో పని చేసుకోవడానికే సరిపోతుంది. ఇంకా స్టిచ్చింగ్ అయితే మొత్తమే ఆపేసిన, అసలు ఏమి కూడా చేస్తలేను. అందుకే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తలేవు. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అడిగిరు కూడా కొన్ని రోజుల వరకు అయితే, అక్క ఏమైంది మీ వీడియోసే వస్తలేవు షార్ట్ వీడియోస్ అని చెప్పి అయితే. బాగా మన ఛానల్లో అయితే షార్ట్ వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతాయి, స్టిచ్చింగ్ వీడియోస్. ఇప్పుడైతే ఆ బేబీ కూడా చేస్తలేను. ఇంకా మన కంటెంట్ ఒకటి పెట్టుకొని మళ్ళీ ఇంకా వేరే వీడియోస్ పెడితే అంతగానం యూస్ వస్తలేవు అనమాట. అట్లా అని చెప్పి ఇంకా ఇల్లు గురించి ఏం వీడియోస్ చేద్దాం తీయన్నట్టుగా వీడియోస్ అయితే చేస్తలేను అనమాట. ఇప్పటి నుంచి అయితే చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటా ఏదో ఒక వీడియో అయితే. ఇంకా వీడియో ఏంటంటే ఈరోజు అయితే నేను మీషోలో ఒక శారీ అయితే బుక్ చేసి ఉంటాను అనమాట. ఇంకా శారీ మీకు చూపిద్దాము అని చెప్పి అయితే ఓపెన్ చేస్తున్నా. నాకైతే ఈ శారీ వచ్చి 300 అయితే పడ్డది. ఇంకా అది క్వాలిటీ ఎట్లుంది ఏంది అదంతా కూడా మీతోటి అయితే షేర్ చేసుకుంటా. ఇంకా లేట్ చేయకుండా అయితే ఈ శారీని అయితే ఓపెన్ చేద్దాము. అయితే ఈ శారీ నేను ఎందుకు తీసుకున్నా అంటే, కొన్ని చీరలు మనకు ఇంకా చీరలాగా కట్టుకునేదానికన్నా డ్రెస్ లాగా స్టిచ్చింగ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చీర కన్నా డ్రెస్కు కొన్ని ఏమో డ్రెస్ కన్నా శారీస్కి బాగుంటాయి, అట్లుంటాయి అన్నమాట. కాబట్టి మనం ఏదైనా సరే చూసుకోవాలి, మనకి ఏది ఎట్లా బాగుంటుంది. కొన్నిటికేమో చీరలు అంత మంచిగా అనిపించేది, మనకు చీర కట్టుకుంటే మంచిగా అనిపిస్తలేదు కదా అని చెప్పి దాన్ని పక్కకు పెట్టకుండా కొంచెం ఆలోచించి మన పిల్లలకి ఏదైనా ఫ్రాకులు లాంటి స్టిచ్చింగ్ చేసిందంటే మంచి లుక్ వస్తుంది అనమాట. అట్లా అని చెప్పి నేను ఇది చీరలాగా కట్టకుండా ఒక ఫ్రాక్ లెక్కల స్టిచ్చింగ్ చేద్దాము అన్న ఆలోచనతోటే నేను ఇదైతే బుక్ చేసుకుని ఉంటాను అనమాట. ఫ్రాక్ లెక్కల స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా అది ఎంత మంచి లుక్ ఉంటుందో మీతో ఖచ్చితంగా నేనైతే షేర్ చేసుకుంటా. ఇప్పుడైతే అది ఇంకా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇంకా నాకైతే ఓపెన్ చేసేటప్పుడు కొంచెం అనిపించింది అనమాట, ఇంకా 300 కదా, దీని క్వాలిటీ అనేది ఎట్లుంటుంది ఏంది అన్నది కొంచెం టెన్షన్ అయిన ఉండే. కానీ ఓపెన్ చేసిన తర్వాత అయితే నాకు అట్లాంటి టెన్షన్ అయితే ఏమీ లేదనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చూడండి ఇంకా మీరు కూడా ఆర్డర్ చేసుకుంటా అంటే ఒప్పుకోరు కదా అట్లా అని చెప్పి. చూడండి ఇది అనమాట శారీ అయితే. ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా వచ్చింది అనేది. క్వాలిటీ మాత్రం పర్లేదు. చూడండి ఇది కొంగుకి ఇట్లా వచ్చింది. ఇది నేను శారీ లెక్కలా కట్టుకోకుండా డ్రెస్ లెక్కలు ఎట్లా స్టిచ్చింగ్ చేద్దాము అనుకుంటున్నా అంటే, ఫుల్ గేరా పెట్టి 3 లేస్ పెట్టి ఫ్రాక్ కుడదాం అనుకుంటున్నా. ఫుల్ లాంగ్ ఫ్రాక్ కుడదాం అనుకుంటున్నా. అది కూడా నాకే అనమాట. చూడండి శారీ మొత్తం ఇట్లా వచ్చింది. బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు. బ్లౌజ్ మాత్రం అస్సలు బాగాలేదు, ప్లెయిన్ ఇచ్చారు ఇట్లా. ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ ఏమైనా బాగుంటుందా? ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ ఏమైనా బాగుంటుందా? అయినా మనము ఇది శారీ లెక్కలు కట్టుకుంటలేము కదా, డ్రెస్ లెక్కలనే కాబట్టి మనకైతే నో ప్రాబ్లము. కొంచెం కిందికి పెట్టి చూపిస్తా. శారీ అయితే ఇట్లా వచ్చింది అనమాట. ఇక బార్డర్ వచ్చింది. ఇది ఈ బార్డర్ని మనము అది లాంగ్ ఫ్రాక్ లాగా కుడదామని అనుకుంటున్నాం కదా. అయితే ఈ బార్డర్ని తీసి మనం కొంచెం చున్నీ ఏదైనా ప్లెయిన్ చున్నీ ఏదైనా తీసుకొని దీనిపైనకి ప్లెయిన్ చున్నీ తీసుకుంటే బాగుంటుంది అనమాట. ప్లెయిన్ చున్నీ తీసుకొని దానికి మనం ఈ బార్డర్ని జాయిన్ చేస్తే ఇంకా ఆ డ్రెస్కి మంచి లుక్ వస్తుంది అనమాట. అయితే నేను డ్రెస్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తే కదా అప్పుడు అర్థమవుతుంది. ఏదైనా సరే కొంచెం ఆలోచించి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మంచి లుక్ తీసుకురావచ్చు. ఇక ఇది బ్లౌజ్ అంటే ఇక చూడండి మీరు. ఇప్పుడు ఇది శారీ కదా, ఇది శారీ, ఇది మనం డ్రెస్ లెక్కలు కుట్టేసుకుంటాం. ఇట్లా మనం ప్లెయిన్లో తీసుకుంటాం కదా, అది చున్నీ ప్లెయిన్లో ఇట్లా తీసుకున్నప్పుడు ఇట్లా ప్లెయిన్లో మనము చున్నీ వేసుకుంటే డ్రెస్కి చాలా అంటే చాలా లుక్ వస్తుంది అనమాట. నేను ప్లెయిన్లో ఒక చున్నీ తీసుకుంటా. ఇదైతే నేను ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేద్దాము అన్నట్టుగానైతే ఆర్డర్ అయితే చేసుకుని ఉంటాను అనమాట. ఆ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటా. చూడండి ఎక్కడ కూడా కొంచెం కూడా డ్యామేజ్ అయితే రాలేదేమో అనిపిస్తుంది నాకైతే. అందుకే మీ ముందరనే మళ్ళీ చూస్తున్నా. చూడండి ఎక్కడ కూడా కొంచెం కూడా డ్యామేజ్ అయితే రాలేదు. నాకు ఎందుకో రెడ్ మెరూన్ అంటే బాగా ఇష్టము. మా ఆయన నేను రెడ్ కలర్ ఏదైనా తీసుకుంటే ఎర్రజెండా అంటాడు. శారీ లెక్కలు బాగుంటుందా, డ్రెస్ లెక్కలు బాగుంటుందా? ఎట్లయినా బాగానే ఉంటుందేమో అనిపిస్తుంది కదా. కానీ నేనైతే ఇది బుక్ చేసుకుంది మాత్రం శారీ కోసం అని చెప్పి అయితే కాదు, డ్రెస్ కోసం అని చెప్పి బుక్ చేసుకుని ఉంటాను అనమాట. నాకైతే మంచిగా అనిపిస్తుంది. క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది. చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా మెత్తగా ఉంది. ఇట్లా రఫ్ అండ్ టఫ్గా అంటే ఇట్లా బర్క్ ఉంటాయి కదా, అట్లా మాత్రం అస్సలు లేదు. ఇట్లా మనకు ఇది క్లాత్ ఇట్లా అంటుంటేనే తెలిసిపోతుంది అనమాట. ఇక చూడండి ఇట్లా అంటుంటే ఇది క్లాత్ అనేది ఊగుతుంటుంది కదా, దాన్ని బట్టే మనకు క్లాత్ అనేది ఎట్లుంది అనేది తెలిసిపోతుంది. క్లాత్ అయితే చాలా అంటే చాలా మెత్తగా ఉంది.
చూడండి శారీ మొత్తం అయితే ఇట్లా వచ్చేసింది. నాకు ఇట్లా చాలా చూసిన అనమాట వీడియోస్లలో, అంటే ఫుల్ లాంగ్ ఫ్రాక్కి హ్యాండ్స్ ఇక్కడ వరకు పెట్టుకొని ఫుల్ లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అయితే నేను ఇందులో బ్లూ కలర్ చూసుంటే నాకు బ్లూ కలర్ అనేది దొరకలేదు. బ్లూ కలర్ దొరకకపోయేసరికి అయితే ఇప్పుడు నేను ఈ కలర్ రెడ్ కలర్ అయితే తీసుకుంటాను అనమాట. చూడండి శారీ అయితే చాలా బాగుంది కదా. ఇది శారీ మొత్తం కూడా మనం ఏదైనా సరే స్టిచ్చింగ్ చేయాలనేసి అనుకున్నప్పుడు మనం తీసుకునే క్లాత్ని బట్టి మనకు మోడల్ అనేది సెట్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇచ్చే క్లాత్ ఒకలాగా ఉంటుంది, వాళ్ళు మోడల్ ఏమో ఒకలాగా సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏంటంటే అది సెట్టే కాదు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, అసలు మంచిగా కుట్టలేరు, అసలు బాగాలేదు, సెట్ కాలేదు, అట్లా ఇట్లా అనేసి అంటారు. కానీ కాదు, మనం తీసుకునే క్లాత్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకునే మోడల్ కూడా ఉంటుంది అనమాట. అది మనము ఒక క్లాత్ తీసుకొని ఒక మోడల్ సెలెక్ట్ చేసుకుంటే క్లాత్కి మోడల్కి సెట్ కాకపోతే అసలు ఇంకా లుక్కే ఉండదు, కుట్టించుకొని కుట్టుకూలు అనేది వేస్ట్ అయిపోతాయి. కాబట్టి క్లాత్ని బట్టి ఏదైనా సరే మనం చూసుకోవాలి. అంటే మీరు ఏదైనా డిజైన్ చూసుకున్నారనుకో, చూసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లాంటి క్లాత్ తోటి ఆ డిజైన్ని తయారు చేసిరు అన్నట్టుగా చూసుకొని ఇంకా టైలర్స్కి కూడా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా వాళ్ళైతే ఏం చేయలేరు కదా, మీరు ఒక క్లాత్ తెచ్చిచ్చి డిజైన్ సెలెక్ట్ చేసుకొని అట్లా కుట్టమంటే అది సెట్ కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. అనవసరంగా ఇంకా కుట్టించిన వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు అనమాట కొంతమంది. అట్లా చేయకుండా ఉండాలంటే ముందే జాగ్రత్త పడాలి. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? బాయ్. Bye bye.